మరి విఐపీ వెహికల్ దాకా వస్తున్నాయి కదా, నా వెహికల్ అక్కడ పంతులు గారిని పంపిస్తున్నారు. వాళ్ళ కాళ్ళ మధ్యలో, జనాల కాళ్ళ మధ్యలో రాలని ఎంత బాధగా ఉంటుందండి. వీల్ చైర్ ఉంటే కనీసం వీల్ చైర్ అని నెట్టుకుంటా వెళ్తాను నేను. కొంచెం ఆడదాకా వచ్చి లేదు సార్, మరి చిన్నపిల్లలతో నేను ఇలా ఎప్పుడు వీడియో తీసుకోవాలని సార్, చండాలంగా ఉంది, నాకు బాధ అనిపిస్తుంది. ఏమా అంటే మీకు వెహికల్ ప్రొవైడ్ చేశారు కానీ ఆల్రెడీ కింద నుంచి? లేదు సార్. మీరు ఎలా వచ్చారు పైకి? నేను భవానీ ఘాట్కి వెళ్ళి అక్కడ నా వెహికల్ పెట్టి అక్కడ ఒక విఐపీ వెహికల్ ఏదో ఉంటే అది ఎక్కి ఇక్కడికి వచ్చాను సార్. అక్కడ కింద దింపారు సార్. అక్కడి నుంచి వీల్ చైర్ కూడా లేదు సార్ నాకు. వీల్ చైర్లేమో విఐపీలకు తీసుకెళ్తున్నారు సార్. విఐపీలైన మనుషులు మాలాంటి మనుషులు కాదా సార్? అక్కడ దాష్టికాలు ఇంత అన్యాయంగా నేను ఎప్పుడు చూడలేదు సార్. ఇదేం చెప్తున్నా కదా. టెంపుల్ పైకి వస్తారు కదా, ఎలా వస్తారు మీరు? వెహికల్ అలౌ చేశారు మీకు? లేదు సార్. అంటే హ్యాండిక్యాప్డ్స్ కొంతమందికి అలౌ చేస్తారు వెహికల్స్. కింద గొడవ వేసుకున్నా గానీ పంపించలేదు సార్. నేను భవానీ ఘాట్కి వెళ్ళి అక్కడ వెహికల్స్ లో వచ్చాను సార్. అక్కడ దింపేస్తారు కింద, ఆ నుంచి నడుచుకుంటూ వచ్చారు సార్. కింద బ్యాటరీ వెహికల్ ఉందన్నారు. ఆ బ్యాటరీ వెహికల్ అడిగితే వాళ్ళు ఇప్పుడు దాకా చాలా ట్రిప్లు వేసారంట, ఛార్జింగ్ పెట్టుకున్నారు, 2 hours పట్టింది అంటున్నారు సార్. నేను పొద్దున కరెక్ట్గా 10కి వచ్చాను సార్. కిందనే తిరుగుతున్నాను కానీ ఎవరు పైకి రాలేదు సార్. పోనీ ఎలాగోలా దేవుడు చూడటానికి కదా వచ్చిందని వచ్చాను సార్. చిన్నపిల్లలు వేసుకొని ఏడవకూడదు సార్. ఎందుకంటే నాకు చాలా డిగ్నిటీగా బతికే ఫ్యామిలీ. పిల్లల ముందు ఏడిస్తే ఎలా ఉండదు సార్, చండాలంగా. నేను నిజంగా చెప్తున్నా సార్, నేను జనసేన కార్యకర్తను సార్. నేను నాతో మాట్లాడకూడదు అనుకున్నా, ఏ రోజు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు నిజంగా సార్ చెప్తున్నా. మాట్లాడకూడదు, ఎందుకు ప్రభుత్వాన్ని చెడ్డపేరని చెప్పి నేను మాట్లాడుకున్నా సార్. ఎంత